ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి కారణం మా ఫ్రెండ్స్, అందుకే వాళ్ళకి థ్యాంక్ యూ. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీన్. యు ఆర్ వాచింగ్ అడ్మిన్ స్ట్రైక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో తీసే టైంకి మీరు అందరూ మంచిగా పండగ మూడ్లో ఉండుంటారు. నేను కూడా కైట్స్ ఎగరేద్దామని ఇట్లా బయట. సో ఆడవాళ్ళు అయితే నిన్ననే ముగ్గేసి చాలా టైం వరకు నైట్ మళ్ళీ పొద్దున్నే లేచి గారెలు మటన్ ఇవన్నీ వండటానికి కష్టపడుతూ ఉంటారు. బట్ ప్రతి పండగకి ఆ పండగకి సంబంధించిన డిషెస్ వండుతూ మనందరికీ రుచికరమైన వంటలు చేస్తున్న ప్రతి అక్కకి, చెల్లెకి, అమ్మకి హ్యాండ్స్ ఆఫ్. సో హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో ఇప్పుడు ఈ వ్లాగ్లో మనం మా కైట్స్ అయితే ఎగిరేద్దాం ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ దాని అంతటా అదే వస్తుంది మా బ్యాచ్ తోటి ఉంటే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ మను. ఇంటికైతే రీచ్ అయిపోయినాం. మనం టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. అక్కడనే మనం ఎగిరేసేది పైక్స్. మంచిగా మ్యూజిక్ సిస్టమ్ తోటి సాంగ్స్ పెట్టుకుంటూ కైట్స్ ఎగిరేస్తున్నాం. ఆ మ్యూజిక్ నేను ఈ వీడియోలో పెట్టలేను, ఎందుకంటే కాపీ రైట్స్ స్ట్రైక్ అనేది వస్తుంది ఛానల్కి. ఒకటే స్పీకరు కానీ బేస్ గిమ్ అని పెడితే గుమ్ అని వస్తుంది. అంటావా మామ, అంటావా మామ, ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు మన వాళ్ళు. కానీ ఆ పాట మనం పెట్టలేం కదా మ్యూజిక్. ఇంటి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది 3 స్టేర్ బిల్డింగ్ మా ఫ్రెండ్ది. మొత్తం గ్రీనరీ తోటి చిన్న చిన్న బిల్డింగ్స్తో అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు ఎగిరేసే కైట్స్ ఇవే. డిఫరెంట్ కైట్స్, లైట్ వెయిట్, హెవీ వెయిట్ అలా తీసుకొచ్చారు మా వాళ్ళు. వీడి పేరు బాచి. వీడింట్లోనే ఇప్పుడు మనం కైట్స్ ఎగిరేసేది. 2, 3 అందరికి హ్యాపీ సంక్రాంతి. అదే ఏంద్రా అది గిట్లుంటారు ఇక అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇట్లుంటారు మా బ్యాచ్. ఎట్లా లాగ్ ఎట్లా చేయ ఏం చెయ్యాలి. అరే మళ్ళీ లాస్ట్ లో అందరికి సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ సంక్రాంతి చెప్పు. సబ్స్క్రైబర్స్ హ్యాపీ సంక్రాంతి. కనిపిస్తలేదు. ఏం చెప్పాలి చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి. వీడే అంకుల్ మొత్తం వీడే ఇంకా యూట్యూబ్ లో వస్తుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది శివ. ఇట్లా మాత్రం చాలా పండిత. ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో అట్లా సెన్సార్ మాటలు మాట్లాడింది, కానీ కైట్స్ ఎగిరేయడానికి వీడు చాలా కష్టపడ్డాడు. అది మన పతంగ్. మన పోటీకి ఎవరైనా వస్తే పేల్చేద్దామని మన వాళ్ళు వెయిటింగ్, కానీ ఎవరు రావట్లే. అంతేగా. నువ్వేం చేస్తున్నారా వచ్చి ఒకటి ఎగిరేరా? ఇన్ని పతంగులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఎగిరేరా రోటి. నవ్వుతున్నావేనా? అబ్బో నీకు పోటీ కావాలనా? ఫస్ట్ ఎగిరేయటం వచ్చా నీకు? ఇది చూడండి, ఇది చూసారని వాటర్ బాటిల్ అనుకుంటారు. అసలు ఆ బాటిల్ మీరేమనుకుంటారో అది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాపీ సంక్రాంతి తమ్ముడు, చెల్లె. హ్యాపీ సంక్రాంతి. చిన్నగా వస్తుంది బ్యాచ్ మాది. ఇప్పటికైతే ఒక 5-10 మెంబర్స్ అయ్యారు. జమీర్ భాయ్ ఏం కావాలి నీకు? ఇక్కడ చూసిన సింగిల్ అండ్ అన్అవైలబుల్ అట. వాళ్ళని కిడ్నాప్ చేసి కిడ్నీ అమ్ముకోవాలి. నిన్ను కిడ్నాప్ చేసి కిడ్నీ అమ్ముకోవాలట. ఏదరా యాడ్ దగ్గర
మొత్తాన్ని పేల్చి పడేసిరుగా. బేవాను బాను ఏమవుతుంది నీకు? లేబర్ లేబర్ ఇక లేబు లేదు లేపు లేపు దస్సు లేదు కర్చీఫ్ ఉంది. కూర్చుంటా అయిందా మరి దావత్? స్నాక్స్ మధ్యలో స్నాక్స్ లాగా ఎగ్ పఫ్స్ అయితే తెచ్చుకున్నాం. ఎగ్ పఫ్స్ ప్లస్ థమ్స్ అప్. ఇప్పుడే గేమ్ ఒక లైవ్ అప్డేట్స్ తెలుసుకుందాం. మనకి తెలియకుండానే కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. సో జమీర్ భాయ్ ఎంత మన లీడింగ్ లో ఉన్నావా? ఏంది మనది 7 పోయినాయి, వాళ్ళవి 17 పోయినాయి. అంటే మనమే లీడ్ లేవా? మనమే లీడ్. మన 7 పోయినాయి కదా, తక్కువ పోయినాయి అంటే లీడ్ అన్నట్టు. ఓకే మాది మాది కొత్తగా వచ్చిండు మన సబ్స్క్రైబర్. హాయ్ హాయ్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి సబ్స్క్రైబ్ మనం చూపించినావు, అది చెట్టు జిక్కింది, అది చూపించినావా? ఓ లాంగ్ రేంజా? లాంగ్ రేంజ్ చెట్టుకు జిక్కి అది ఎవరు పెయింట్ చేస్తలేరుగా. పేయించడం గీయించడం దెంగడం కాదు. ఈ అన్న చూడు, ఈ అన్న చూడు. అరే నవీన్ భాయ్ ఆ? ఇది పట్టుకుందా హడావిడి ఇగో యుగాబాయ్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ద కైట్. అప్పా మధ్యలో కట్టింది కదా ఎవరు, మధ్యలో ఏమంటారు దాన్ని, మధ్యలో తెగున దారాన్ని కట్టిర్రు, అది పోయింది ఖతం స్వాహ. అది నువ్వు ఏమైనా వేసినవారా అసలు? ఒక్కటైనా ఎగిరేసినావా? ఓ మ్యాన్ ఆఫ్ ద టుడే. అయిపోయింది, మాట్లాడి కథం అయిపోయింది. మన పని అయిపోయింది. నువ్వు రిలాక్స్ అవుతున్నావు. రిలాక్స్ గా అట్లే జస్ట్ అయిపోయింది. అదే మరి అదే అంటారు రిలాక్స్ అని. అన్నీ వెళ్ళిపోయినా పతంగులు. ఇగో అదే ఇంటి నుంచి సద్దల్ చెరువు వ్యూ. వస్తుంది. వదిలే అదే షట్. వి లాస్ట్ ఎయిర్. నువ్వేమైనా వేసినావారా అసలు ఒకటైనా? పెద్ద కవర్ వేసుకోపోయినాడు. ఇది పెద్ద టార్చర్ పెడుతుంది అసలు. ఆ గాలి చక్కగా రావట్లే, ఇది కూడా ఎగరట్లే. వచ్చేసినాయి ఎక్స్ట్రా.
ఎన్ని రా అంతా ఒక సెట్ ఆరా అది ఇవే ఎగురుతాయి రా శోషం ఉన్నాయి ఎగరవు అయితే ఫినిష్ అయింది ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు తాళగడ్డ అనే ఏరియా పోతున్నాం అక్కడ ఏమో ఎగురుతున్నాయంట పైన చూస్తే మొత్తం పదంగా అవుతున్నాయంట సో ఇప్పుడు మనం పోయి చూద్దాం ఓకే పెంచుడే పెయించుడు కాదు అది పెయింట్ చేసుడు రా పెంచ్ చేసుడే వేరే లొకేషన్ కి వచ్చినాక అరే బాచి పడుకోరా బాచి పైన పడుకోరా ఆలగడ్డ లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు ఆ ఇంటి పైకి వెళ్తే స్టార్ట్. టైం వచ్చేసి 6:45 అవుతుంది కానీ చీకటి పడలే అదే ఇక్కడ టాలెంట్. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే పూర్తయింది ఎందుకంటే లైట్ ఫెయిల్ అయింది. ఇట్ like 7 o'clock ఇప్పుడు. సో ఫైనల్ గా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్విన్ స్ట్రైక్. Bye. Happy Sankranti.